హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరితాస్ వ్లాగ్స్. మీరు బయట అరటిపళ్ళు కొంటూ ఉన్నారా? దానికి కెమికల్స్ వేస్తూ ఉంటారు కదా. ఇలా గెల్లో ఆర్గానిక్ దొరికితే కొనుక్కోండి. అండ్ మీరు ఎలా పండేస్తారో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ ఒక సింపుల్ వే చూపించబోతున్నాను. అరటి చెట్టు నుంచి ఒక చిన్న గెల తీసుకుని దాన్ని మీకు పండేసి చూపిస్తాను. అంటే ఏమీ కెమికల్ లేకుండా సింపుల్గా ఎలా పండేయాలో చూపిస్తాను. ఇంతకుముందు అయితే డబ్బాల్లో పెట్టి, అంటే ఆస్తాలు వీటిని గెల కాకుండా కోసేసుకుని డబ్బాల్లో పెట్టి దాంట్లో వేడి రావటం కోసం పొగ పెట్టేవాళ్ళు, అగరత్తులు పెట్టి ఆ వేడికి ఇవి ముగ్గేవి. వాటిల్లో కొన్ని పోతూ ఉంటాయి కూడా. ఒక్క కాయ కూడా పోకుండా ఎలా ముగ్గించుకోవాలో నేను చూపిస్తాను. మీకు ఇంట్లో బియ్యపు సంచులు అలాంటివి ఉంటాయి కదా, అది గెలకు సరిపడా ఫోల్డ్ చేసుకుని గెలని బియ్యపు గోతంలో పెట్టుకోవాలి. దీంట్లో మనం ఎలాంటి పొగ పెట్టట్లేదు, ఓన్లీ ఒట్టి గెల సంచిలో పెట్టేస్తున్నాం. ఇలాగా పెట్టి ఆ సంచిని ఇలా గాలి ఆడకుండా క్లోజ్ చేసుకుంటున్నాం. ఒక తాడుతో గట్టిగా కట్టేసుకోవాలి. ఇలా కట్టిన సంచిని మనం ఓపెన్ చేసే వరకు ఒక ప్లేస్లో నుంచి కదిలించకూడదు. నేనైతే ఇది ఇలా మూతి కట్టేసి ఒక చోట ఇలా పెట్టేస్తున్నాను, ఒక స్టూల్ మీద. దీన్ని 3 days వరకు కదిలించకుండా ఇలాగే అట్టు పెట్టేశాను. 3rd day నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మూతి ఓపెన్ చేసి చూస్తే మీకు చక్కగా పండిపోయి ఉంటాయి. అంటే పైనవి ఎక్కువ పండుతాయి, కిందవి కొంచెం తక్కువ పండుతాయి. చూడండి, కింద కొంచెం పచ్చిదనం ఉంది కదా. ఇవి మనం పైనుంచి ముగ్గుతూ వస్తాయి కాబట్టి పైన వాడుకునేటప్పటికి కిందంతా పండిపోతూ ఉంటాయి. ఇది అస్తంగా కోసుకోవాలి. ఈ అరటికాయ ఎడ్జ్లో ఒక చిన్న తొడిలాగా ఉంటుంది, అవి ఆ మధ్యలో మనం పట్టుకునేది. అవన్నీ క్లీన్ చేసుకుని, అంటే మనకి బయట ఎలా అయితే అస్తాల్లాగా కోసిస్తారో అలా కోసుకుని మనం ఒక ప్లేట్లో పెట్టుకుని నిలవబెట్టుకుంటే వారం రోజుల పాటు నిలవ ఉంటాయి. అండ్ ఇవి ఆర్గానిక్ కదా, చాలా హెల్దీ. అండ్ ఇలా దొరికితే కనుక ట్రై చేయండి. మీకు ఈ టిప్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.